తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. పంజాబ్లో దారుణం జరిగింది. శివసేన నేత సందీప్ థాపర్పై కత్తులతో దాడి చేశారు దుండగులు. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైనే అటాక్ చేశారు. ఈ దాడిలో గాయపడిన సందీప్ థాపర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉండే లూథియానా ప్రభుత్వాసుపత్రి దగ్గర జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. సంవేదన ట్రస్ట్ వ్యవస్థాపకుడు రవీంద్ర అరోరా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకొచ్చిన థాపర్ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే బయటకొచ్చి తన గన్మెన్తో కలిసి స్కూటర్పై వెళ్తుండగా ఆయన్ను అడ్డుకొని ఘర్షణకు దిగారు గుర్తు తెలియని వ్యక్తులు. వెంటనే కత్తులతో దాడికి దిగారు. తనను విడిచిపెట్టాలంటూ చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు. స్కూటర్పై నుంచి కింద పడిన థాపర్పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగినా ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన థాపర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇక దాడి అనంతరం దుండగులు థాపర్ స్కూటీపైనే పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే థాపర్కు 3 గన్మెన్లున్నప్పటికీ గత వారం ఆయన భద్రతను కుదించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.